బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని దావూద్ ఖాన్ కూడా సర్వే నెంబర్ 2లో దళితులు చేస్తున్న భూ పోరాట నిరసన 28వ రోజుకు చేరుకుంది. నిరసనలో భాగంగా చెల్కా మైసమ్మ అమ్మవారికి దళిత మహిళలు బోనం సమర్పించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రభుత్వం మంచి మనసుతో దళితుల భూములను దళితులకు అందేలా కృషి చేయాలని కోరారు. మా భూమి మాకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు దావూద్ ఖాన్ కూడా సర్వే నెంబర్ 2లో చెల్కా మైసమ్మకి బోనం సమర్పిస్తున్నాము. మా భూమి మాకు కావాలని అమ్మవారిని మొక్కుతూ ఈ నైవేద్యం అమ్మవారికి సమర్పిస్తున్నాము. ఎట్లయినా ఈ ప్రభుత్వం మా మీద కనికరించి మా భూమి మాకు దక్కేటట్టు చేయాలని అమ్మవారికి బోనం సమర్పిస్తున్నాము. ధన్యవాదాలు. జై భీమ్. మహేశ్వర నియోజకవర్గం బడంగ్పేట గ్రామం దావూద్ ఖాన్ కూడా సర్వే నెంబర్ 2 దళితుల భూములు. గత 28 రోజుల నుంచి బడంగ్పేట్ దళితులు చిత్రం వంశీకులు అందరూ కూడా 28 రోజుల నుంచి ఇక్కడ మా భూములు మాకే కావాలి, మా భూములు మాకే ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతూ నిరసన దీక్షలు చేస్తూ ఈ రోజుకు చెల్కా మైసమ్మ అమ్మవారికి 4వ ఆదివారం బోనం కూడా సమర్పించడం జరుగుతుంది. మహిళలందరూ ఈ ప్రభుత్వం ఇప్పటికైనా దయదల్చి ఈ దళితుల మీద దయ చూపి ఇక్కడ ఏదైతే 16 ఎకరాల 9 గుంటల భూమి ఉందో ఈ 16 ఎకరాల 9 గుంటల ఓపెన్ ల్యాండ్ మొత్తం ఈ ఉన్న 300 కుటుంబాలు చిత్రం వంశీకులు 300 కుటుంబాలకు ఈ ల్యాండ్ను నష్టపరిహారం కింద ఇవ్వాలని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాము. ఇప్పటికీ సబితా ఇంద్రెడ్డి గారు 28 రోజులు మేము ఇక్కడ దీక్ష చేస్తున్నాం. మీకు మీ మనసుకు అరుగుతలేదు, మళ్ళీ మీ మనసు ఎందుకు అరుగుతలేదు? లేకుంటే మీకు ఒత్తాసు వాడే చెంచాలు మీ మనసుకు అరగకుండా ఏమైనా అడ్డంకులు వేస్తురా? ఇది కూడా మాకు స్పష్టం చేయాలి. లాస్ట్ ఆదివారం నాడు మీరు కూడా ఇక్కడ బోనాల పండుగలో పాల్గొని ఇక్కడ చెల్కా మైసమ్మ అమ్మవారికి మీ చేతుల మీదుగా బోనాలు సమర్పించారు. ఇప్పటికీ వారం రోజులు అవుతున్నది. ఈ వారం రోజుల సంది కూడా మమ్మల్ని పిలిపించుకొని మళ్ళీ ఇప్పటిదాకా మీరు ఒక చర్చలు కూడా చేయలేదు. మీరు ఇంత మొండి పట్టు మీద ఎందుకు పడుతున్నారు? మీరు మాకు దళితుల భూములు మాకు దళితులకు నష్టపరిహారం కింద ఇస్తారా, ఇవ్వరా? మరి ఏదైనా ఒకరు స్పష్టం చేయండి. మేము మొన్న కూడా ప్రెస్ మీట్లో చెప్పినాం. మినిస్టర్ సబితా ఇంద్రెడ్డి గారు ఇక్కడ వచ్చిర్రు, చూసిర్రు, వెళ్ళిర్రు. ఇప్పుడు మేము బుధవారం నాడు మాట్లాడినాం. మేము ఈ బుధవారం దాకా కూడా మినిస్టర్ గారి పిలుపు కోసం వేచి చూస్తున్నాము. ఈ బుధవారం లోపల మా భూమి మాకు ఒప్పచెప్తుందని కూడా మేము విశ్వాసము వ్యక్తం చేస్తున్నాము. ఒకవేళ మినిస్టర్ గారు ఇదే మొండిపాటు మీద ఉండి వీళ్ళు దళితులే కదా, వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ నెత్తిలా కాళ్ళు పెట్టి దొక్కితే వీళ్ళు పాతాలని పోతారని మీరు ఆ విధంగానే అనుకుంటే మేము బుధవారం తర్వాత ఏ క్షణమైనా మేము ప్రగతి భవన్ ముట్టడిస్తాం. ముఖ్యమంత్రి సీఎం గారితో మేము కలిసి మాట్లాడతాం, మంత్రి కేటీఆర్ గారితో మాట్లాడతాము. మేము ఇంతకుముందుకు అసెంబ్లీ ముట్టడిస్తామని మేము పిలిపించి అసెంబ్లీకి ఎట్లా మేము బయలుదేరినాము, ఈరోజు కూడా ఏ క్షణమైన మెరుపు తీగలాగా మేము ప్రగతి భవన్ ముట్టడిస్తామని ఈ సభాముఖంగా దళితుల పక్షాన 300 కుటుంబాలు చిత్రం కుటుంబాల తరపున మేము ఈ ప్రకటన మీకు తెలియజేస్తున్నాము. జై భీమ్, జై భీమ్. మా భూములు, మా భూములు, దళితుల భూములు, దళితుల భూములు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.